ఆయన ప్రేమతో నాకు ఇంతవరకు నడిపించారు. ఇక ముందు ఎలా ఉండదో నాకు తెలియదు, కానీ ఆ దేవుడు నాకు తుది వరకు కూడా ఆయన తన సేవలో నువ్వు నడిపించాలని, నా సేవ పరిచర్య కోసం మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా సంఘం ముందు నేను నా గురించి నా సేవ కోసం అందరూ ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు నా పట్ల చేసిన కార్యం అదే. ఇంకా చెప్పాలంటే గత సంవత్సరం అంటే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. కరెంట్ షాక్ కొట్టి నా గృహాన్ని నిర్మిస్తున్నప్పుడు కరెంట్ షాక్ కొట్టినప్పుడు నేను చనిపోయాను. నేను అక్కడ నాకేది గుర్తు లేదు, కానీ దేవుడు ఆ సంవత్సరంలో సహోదరులందరూ కూడా నేను పడిపోయి ఊపిరాడక పడిపోయినప్పుడు సహోదరులందరూ గుమిగూడి ప్రార్థన చేశారు. ఆ కరెంట్ షాకులో నుండి దేవుడు నన్ను ఇంకా ప్రాణమిచ్చి నిలబెట్టాడు. ఆయన దేవుడు చేసినది గొప్ప కార్యం అది. అలానే మరొకసారి ఈ మధ్యలోనే అంటే నాకు షుగర్ రావడం అనేది వచ్చింది. షుగర్ వ్యాధి వచ్చినప్పుడల్లా మరి నేను చాలా బలహీనమైపోయాను. వారం రోజులు దాని గురించి ఆలోచించి షుగర్ వ్యాధి నాకు రావడం ఏంటి అని దాని గురించి చాలా చింతపడ్డాను. ఎందుకంటే షుగర్ అనేది వస్తే ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలుసు. అయితే ఆ వ్యాధి కోసము ట్యాబ్లెట్లు వాడమని డాక్టర్ గారు ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్లు నేను వాడడానికి చూస్తున్నాను, కానీ నాకు ఇష్టం ఉండట్లేదు. దీని నుండి దేవుడు స్వస్థపరుస్తాడని కూడా విశ్వాసంతో ఆ మందులు పక్కన పెట్టి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం వస్తున్నప్పుడు ఆ మందులు అక్కడ పక్కన పెట్టి అలాగే సంవత్సరం వరకు మందులు వాడకుండా నా దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడని ఒక విశ్వాసంతోనూ ఆ విధంగా నడిచాను ఒక సంవత్సరం వరకు. సంవత్సరం తర్వాత మరలా చిన్న సమస్య వచ్చేసరికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన షుగర్ టెస్ట్ చేయమన్నాడు. మరలా షుగర్ టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ షుగర్ ఉంది, నీకు ఎక్కువగా ఉంది అన్నాడు ఆయన. కనుక నేను మళ్ళా నువ్వు ట్యాబ్లెట్లు వాడవలసిందే అన్నాడు. అవునా, షుగర్ టెస్టే చేసుకోవాలని నిశ్చయించుకున్నాను నేను. నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు అంటున్నాను, కానీ ఆయన డాక్టర్ గారు మాత్రం నువ్వు టెస్ట్ చేయాల్సిందే అంటున్నాడు. అయితే నా భార్య మరి భయపడి డాక్టర్లు చెప్పింది మనము వినాలి, మందుకు వేసుకోకూడదు అని చెప్పి తన మాటకి